పేదోడి ఆరోగ్యానికి రక్షణ లేకుండా పోయింది. ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం పడకేసింది. ఫలితంగా పేద మధ్యతరగతి ప్రజల ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఏడుబడిలో అందులో మంత్రి నియోజకవర్గంలో ఉన్న జిల్లా ఆసుపత్రికే దిక్కు లేకుంటే మిగతా ఆరోగ్య కేంద్రాల సంగతేంటి? గ్రామీణ ప్రాంత ప్రజలు పేదలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుంది అని పాలకులను జనం ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం మెడికల్ కాలేజీ అనుబంధ పెద్దాసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. జ్వరం, జలుబు నుంచి మొదలు పెడితే గుండె జబ్బులకు శస్త్రచికిత్సలు చేసిన చరిత్ర ఖమ్మం ప్రభుత్వ జనరల్ వైద్యశాలకు ఉన్నది. నిన్న మొన్నటి వరకు పేదోడి ఆరోగ్యానికి భరోసాగా నిలిచిన అదే సర్కార్ దవాఖానా నేడు వైద్య పరీక్షలు కూడా చేయలేని దుస్థితికి చేరింది. కేసీఆర్ ప్రభుత్వం నాడు టీహబ్ పేరుతో అన్ని రక్త పరీక్షలు ఉచితంగా చేయించింది. ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేసి సత్వర సమగ్ర పరీక్షలు చేయించింది. కానీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ లో పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. తరచుగా యంత్రాలు మొరాయిస్తున్నాయి. రసాయనాల సరఫరాలో అవాంతరాలు, రిపోర్టుల్లో తేడాల వల్ల పరీక్షలు ఆగిపోతున్నాయి. యంత్రాల కాలం చెల్లడంతో టెస్టులు సాధ్యపడటం లేదని సమాచారం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి శాంపిళ్లు కూడా పంపించడం లేదు. పేద ప్రజలకు ఉచితంగా 57 రకాల పరీక్షలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను నెలకొల్పింది. క్లినికల్ పాథాలజీ, మైక్రోబయాలజీ, క్లినికల్ బయోకెమిస్ట్రీకి చెందిన 57 రకాల పరీక్షలు చేసేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దశల వారీగా టెస్టుల సంఖ్యను 134కు పెంచారు. పెద్దాసుపత్రికి వచ్చేవారే కాక జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ దవాఖానాలు, ఏరియా ఆసుపత్రుల నుంచి నిత్యం 2000కు పైగా శాంపిళ్లు వచ్చేవి. ఇక్కడ పరీక్షలు చేశాక నేరుగా రోగి సెల్ ఫోన్కే రిపోర్టు పంపిస్తే వైద్యులకు చూపించి చికిత్స చేయించుకునేవారు. ఇదంతా గతం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కదా, అందున ఇందిరమ్మ రాజ్యమాయే. అందుకే సగానికి పైగా టెస్టులు అటకెక్కించారని సమాచారం. చిన్నా చితక రక్త పరీక్షలు మినహా మిగిలిన టెస్టులు బయట చేయించుకోవాల్సి వస్తోంది. నేరుగా బయటకు పంపకుండా ల్యాబ్ లో సాంకేతిక కారణం ఉన్నట్టు చెప్పి తప్పించుకుంటున్నారు. పేదోడికి భరోసానిచ్చే ధర్మాసుపత్రికి ఇంత కష్టం వస్తే ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు కనీసం పట్టించుకోకపోవడం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నడిబొడ్డునున్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వాళ్ళ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పేరుతోటి ఇక్కడ గత ప్రభుత్వం ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఈ తెలంగాణ టీహబ్ ఏదైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం డయాగ్నోస్టిక్ సెంటరు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో మిషన్స్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం ఫలితంగా, అట్లనే ఇక్కడ వాడే రసాయనాలు కూడా అందుబాటులో లేకపోవడం ఫలితంగా, టెక్నీషియన్స్ కూడా పర్మనెంట్ వాళ్ళు లేకపోవడం ఫలితంగా ఇక్కడ నిత్యం రోగులు టెస్టులకి, రిపోర్ట్లకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ బయట ప్రైవేటు సంబంధించిన డయాగ్నోస్టిక్ సెంటర్స్ని సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ నిరుపేదలు అసలు బయటికి కూడా కనీసం ఆర్థికంగా ఏ స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము క్వశ్చన్ ఇస్తూ ఉన్నాం. అందుకని వెంటనే ఈ ఏదైతే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పూర్తిగా పర్మనెంట్గా ఇందులో మిషన్స్ని ఏర్పాటు చేయాలి, రసాయనాలు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే టెక్నీషియన్స్ కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కానీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లలో ఇవాళ పేదలకు సంబంధించిన వైద్యం అందించే దాంట్లో ప్రభుత్వాలు విఫలం చెందుతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవాళ కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇలా ప్రభుత్వ హాస్పిటల్స్ని మేము నడిపిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఇవాళ వాళ్ళకి నిధులు కేటాయించలేని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారు, అట్లనే ఇక్కడ 3 మంత్రులు, ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. కానీ ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. ఇది గత అనేక సంవత్సరాల నుంచి తరబడి పెండింగ్లో ఇవాళ ఉన్న సమస్య. కాబట్టి వెంటనే ఇవాళ జిల్లా మంత్రులు, అట్నే జిల్లా కలెక్టర్ గారు స్పందించి కొత్త మిషన్స్ని ఏర్పాటు చేసి, కొత్త టెక్నీషియన్స్ని, పర్మనెంట్ టెక్నీషియన్స్ని ఏర్పాటు చేసి రోగులకి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.